St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మద్యం కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకున్నారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలు సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120B, రెడ్ విత్ 3437, ప్రివెన్షన్ ఆఫ్ 72(8), 13/1, 13/2 కింద నమోదు చేసినట్టు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు పరాకాష్ఠకు చేరాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కక్ష సాధింపు కుతంత్రాలతో తాజాగా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడిందని ఆరోపించారు. మిథున్ రెడ్డి అరెస్టు సందర్భంగా సీఎం చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసు సృష్టించి పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు సృష్టించిన కట్టుకథ తప్పుడు కేసు. ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది. ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టారు. 4-5 డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత, కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయారు. ఏ సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్ తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40%, 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే, ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి ఏమి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరక మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళు అంటున్న కట్టుకథ 3,000 కోట్లని 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ
డబ్బు ఎక్కడ ఉంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపోయి. సినిమా కూడా కాదు, ఈటీవీలో వస్తుంటది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటది. అది జీడిపాకం సాగినట్టు తాగుతా ఉన్నారు కదా, అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే పట్టు. వీళ్ళకి ఆఖరికి దొరక్క ఆ మధ్య ఎప్పుడో 375 కోట్ల పేజీల 3,75,00,000 375 కోట్ల పేజీలో ఈనాడులోనే బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు. ఇంకొక కథ పెద్దది. ఇప్పుడు తాజాగా ఏమి సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు, కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్లు ఇప్పటికీ అమలులో ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా తెలిపారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నారని చెప్పారు. గుంటూరులో ఆదివారం నూర్ ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్లు కారణంగా ఎందరో మైనార్టీలకు విద్యా ఉపాధి పరంగా మేలు జరిగిందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా 10 ఏళ్లలో పరిపాలనలో తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. కుటుంబ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నూరి ఫాతిమా వివరించారు. ఒక ముఖ్యంగా నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నందివెలుగు ఫ్లైఓవర్ మరి శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చారు. అయితే పెమ్మసాని గారు నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఆయన కేంద్ర మంత్రి. ఆయన మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ స్టేట్ వరకే మాట్లాడితే వెళ్తుంది, కానీ ఈయన మాట్లాడేది ఈ కంట్రీ మొత్తం చూస్తుంది. ఆయనకి వాస్తవాలు తెలియకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ మైనారిటీల కోసం మంచి చేయటానికి ఆయన తీసుకొని వస్తే అది జస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చారు, కానీ అది కోర్టులో ఉందని చెప్తున్నారు. ఒక్కసారి పెమ్మసాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అర్థం కాదేమో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అది అబద్ధం అనుకుంటారు. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 4% రిజర్వేషన్ అనేది కొనసాగుతానే ఉంది. దానివల్ల ఎంతోమంది లబ్ధి చేకూరారు, ఎంతోమంది మైనారిటీలు పెద్ద పెద్ద చదువులు చదివారు, ఎంతోమంది మైనారిటీలు ఉద్యోగాలు చేస్తున్నారు. 4% రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోనే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న 2024 ఎలక్షన్స్ ముందు మేము 4% రిజర్వేషన్ తీయము, మేము దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే చూసుకుంటా వస్తాము అని చెప్పుకొని వచ్చారు. ఒక్కసారి అది కూడా తెలుసుకొని మాట్లాడండి. గతంలో మైనారిటీలకి అండగా ఉంటానని చెప్పి ఈరోజు నిజంగానే మైనారిటీల్ని ద్రోహం చేసిన వాళ్ళు పెమ్మసాని గారు, అలాగే ఇక్కడ ఉన్న మా అన్నయ్య నజీర్ గారు. ఎందుకనంటే వక్ఫ్ బోర్డు గురించి వచ్చినప్పుడు మాట్లాడలేదు. అలాగే ఈరోజు జరిగేదాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చెప్పినా చెప్పకపోయినా మైనారిటీలు గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంటేషన్లో లేదు, మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ కాకుండా పోదు. ఒకవేళ నిజంగానే అది కోర్టులో ఉందా, అది మంచి పనే, మరైతే తీసుకొని రండి, బయట తీసుకొని రండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాట ఇవ్వడం వరకే కాదు, నిలబెట్టుకోవడం కూడా తెలుసుకోండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది ఒకటే, మీరు మాట ఇవ్వడం కాదు, నిలబెట్టుకోవడం కూడా. అది ఒకే ఒక కుటుంబానికి చెందుతుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా గుర్తు పెట్టుకొని ప్రతి పథకాన్ని వాళ్ళు చెప్పిన హామీలన్నీ తీర్చుకొని వచ్చారు. కానీ మీరు ఎక్కడో కూడా ఒక్కటి కూడా నిజంగానే కరెక్ట్గా అమలైనట్టు ఎక్కడా లేదు. అలాగే మరి అభివృద్ధి జరగలేదు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అని చెప్పుకుంటా వచ్చారు. ఒకటి చెప్తున్నాను, మా నాన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు.
10 సంవత్సరాల్లో ఏటి అగ్రహారంలో కుమారస్వామి వారి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి 74వ భరణి కృతిక కావడి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 20 జంటలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ సత్య యాదవ్, ఉగ్గిరాడ సీతారామయ్య మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో, అభిషేకాలతో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి 74వ భరణి కృతిక కావడి సందర్భంగా భక్తులు పోటెత్తారు. కుమారస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు కాకల హారతి, 7 గంటలకు ఉపనిషత్తు మంత్రాలతో 108 కళాశాలతో అభిషేకం నిర్వహించారు. ప్రజలందరూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పట్ల భక్తి పారవశ్యాలతో వారిని పూజించడం, తమ కోరికలు తీర్చమని కోరడం, ఆ స్వామివారి అనుగ్రహం అటువంటి భక్తుల మీద, మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మీద ఉండాలని, ఈ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెళ్లి విరిసేలాగా, రైతులకి సాగునీటి సమస్యలు లేకుండా, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కరువు కాటకాలు లేకుండా అసమానత లేని సమాజం నిర్మించడంలో ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని, ఈ దిశగా 11 సంవత్సరాలుగా ఈ దేశ రూపురేఖలు మార్చడానికి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి స్వామివారి ఆశీస్సులు అందించాలని, వారికి మరింత శక్తిని సేవ చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఒక గాడి తప్పిన వ్యవస్థని మళ్లీ గాడిలో పెట్టే విధంగా ఒక పారదర్శకమైన, ప్రజారంజకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రజలకు సేవ చేసే దిశగా మరింత శక్తిని ప్రసాదించాలని సుబ్రహ్మణ్య స్వామి గారిని కోరుకుంటున్నాను. మన ఏటి అగ్రహారంలోని మన కుమార్ హోటల్ సెంటర్లో 7వ లైను భరణి కృతిక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అయినటువంటి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం, అన్నదానం, కావడి ఉత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. 74 సంవత్సరాలు చేయటం అనేది చాలా అద్భుతం. ఇక్కడ మరి నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను, ఆహ్వానిస్తున్నారు మన వాళ్ళంతా కమిటీ వారు. వారికి అభినందనలు. అలాగే భవిష్యత్తులో కూడా స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరగాలి. భక్తులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ రోజున మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, స్వామివారిని దర్శించుకున్నాను. భవిష్యత్తు అంతా కూడా మరి అందరూ పాడి పంటలు, రైతులు కానివ్వండి, వ్యవసాయదారులు అందరూ కూడా బాగుండాలి. ఆ భగవంతుడిని భరణి కృతిక ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం కుమార్ హోటల్ వద్ద నిర్మాణంగా వైభవంగా స్వామివారి అభిషేకం, ఆ తర్వాత స్వామివారి కళ్యాణం, తర్వాత వేలాది మంది అన్నప్రసాదాన్ని చూస్తున్నారు. మళ్ళీ సాయంకాలం పూట 6:30 సమయంలో శివస్వామి గారి కార్యక్రమంలో అందరికీ కావిళ్ళు వేయబడుతుంది. అక్కడి నుంచి స్వామివారి ఊరేగింపు
అద్భుతంగా రథోత్సవం చేసుకుంటూ మేము లోపలికి బయలుదేరగా చంద్రమౌళేశ్వర దేవాలయంలో కుమారస్వామి వారి గుడిలో కాయల్లో సమర్పించడం జరుగుతుంది. ఎంతో నమ్మకంతో ఈ కార్యక్రమంలో వేలాది మందిగా కార్యక్రమం విశ్వాసంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇప్పటి ముగ్గుడుగా పెరుగుతున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది. ఈ రోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన రామకోటయ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్లామాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డాక్టర్ దావులూరి రమేష్, డాక్టర్ సుష్మిత, రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ప్రజల సౌకర్యం కోసం రామకోటయ్య పిల్లల హాస్పిటల్ 2వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. చిన్నపిల్లలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వారు వెల్లడించారు. కొద్దిగా జరగదు. సార్ ఒక్కసారి నిలబడి సార్ ఒకసారి ఓకే సార్ కొద్దిగా సెల్ఫ్ మేడం గారు ముందుకు రమ్మండి. మేడం గారు ముందుకు రండి. మేడం మేడం గారు ముందుకు రండి. డాక్టర్ గారు పక్కన ప్రాక్టీస్ చేయడానికి పిలవద్దు ఆయన ఉద్దేశం. గీతాలు ఓవరాల్ గా స్టూడెంట్ డాక్టర్ లేకుంటే సపరేట్ అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ డి రామకోటయ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ 20 ఏళ్ల క్రితం గుంటూరులో స్థాపించాము. మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట గణేష్ మల్కి ఆపోజిట్గా ఉంటుంది. 20 ఏళ్ల నుంచి అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. అంటే వీ హ్యావ్ ఎవ్రీ ఎక్విప్మెంట్. ఏ కేసు అయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన కేసు అయినా డీల్ చేసే అంత సామర్థ్యం, టెక్నాలజీ వర్సెస్ డాక్టర్స్ 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఐడియాలజీ ఆఫ్ స్టార్టింగ్ హాస్పిటల్ కూడా లేనోడికి, లోవర్ మిడిల్ క్లాస్ వాడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరైనా అవైలబుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. సో లోవర్ మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు, మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ హెల్త్ కేర్ కోసమని స్థాపించాము. అంచెలంచెలుగా ఎదిగాము. అండ్ చూసుకుంటే మా డెత్ రేట్ కానీ, అంటే మా హాస్పిటల్లో డెత్ రేట్ కానీ మార్బిడిటీ అంటారు, అంటే ఏమైనా డ్యామేజ్ అయ్యి పిల్లల లైఫ్ స్టైల్ కొద్దిగా. యాక్చువల్లీ నేను సార్ దగ్గర 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సార్ దగ్గర వైద్యం ఎలా చేయాలి, డెడికేటెడ్గా ఎలా ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాము. ఆయనే నా ఇన్స్పిరేషన్.
ఇప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గురించి కేర్ చేస్తాము. లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎడ్యుకేషన్ వైజ్ ఏదైనా సరే అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసేటట్టు ప్రతి చైల్డ్ని ఇంపార్టెంట్గా చూసుకొని చేస్తాము. కిమ్స్ శిఖర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు అరండల్పేట అవగాహన సంస్థలో ఉచిత ఆరోగ్య సభ నిర్వహించారు. కీళ్లవాతం, ఆస్టియో ఆర్థరైటిస్, వాస్కులైటిస్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ వయసు పైబడిన వారికి కీళ్లవాతం సంబంధిత వ్యాధులు వస్తాయని చెప్పారు. లక్షణాలు కల్పించిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. మగవాళ్ళలో కొద్దిగా తక్కువ 60 సంవత్సరాలు. ఎందుకంటే కాల్షియం శాతం మెనోపాజ్ అంటే బోన్స్ లో కాల్షియం అనేది బాగా తగ్గిపోతుంది. కాల్షియం తగ్గిపోయినప్పుడు ఇలా కింద పడినా కూడా బోన్స్ అనేది ఆస్టియోపోరోసిస్. దీన్ని ఉందా లేదని తెలుసుకోవడానికి డెక్సా అని ఒక స్కాన్ చేస్తాను. డెక్సా అనే స్కాన్ నేను రుమటాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను కిమ్స్ శిఖర హాస్పిటల్లో. రుమటాలజీ అనే విభాగం అనేది ఎముకలు, జాయింట్స్, కండరాలు, నిరోధక వ్యవస్థ మన శరీరం పైన మన దాడి చేస్తే వచ్చే డిసీజ్ లూపస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, మయోసైటిస్, వాస్కులైటిస్, యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, ఇలా చాలా రకాల వ్యాధులన్నింటినీ మేము డీల్ చేస్తామండి. మెయిన్గా వచ్చేది ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్, తర్వాత గౌట్, ఇవన్నీ మోస్ట్ కామన్గా చూస్తాము. చిన్న వయసు వాళ్ళలో అయితే రుమటైడ్ ఆర్థరైటిస్, స్పాండైలో ఆర్థరైటిస్, పైబడిన వయసు వాళ్ళలో అయితే ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్ అనే వ్యాధులు ఎక్కువగా చూస్తూ ఉంటాము. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో వచ్చే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అనేది లూపస్ అనే వ్యాధితో వస్తుంటారు. ఆర్థరైటిస్ అనే దాంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ వయసు పైబడిన వాళ్ళల్లో పొద్దున్నే లేవంగానే స్టిఫ్గా అనిపించడం, 15 నిమిషాల లోపలే అది కొంచెం ఫ్రీగా అవ్వడం, రోజు పైబడే కొద్దీ పనులు చేసుకోలేకపోవడం, పనులు చేసుకుంటే నొప్పి రావడం, ఆరామం తీసుకుంటుంటే నొప్పి తగ్గడం, ఇలాంటివన్నీ ఉంటే వాటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. అదే రుమటైడ్ ఆర్థరైటిస్లో పొద్దున్నే లేవగానే అరగంట పైబడి స్టిఫ్గా అనిపించడం, జాయింట్లు, ఎముకలు అవి, తర్వాత పని చేసుకుంటున్న కొద్దీ ఫ్రీగా అనిపించడం, యాక్టివిటీతో పాటు రిలీఫ్ రావడం, రెస్ట్ తీసుకుంటే నొప్పి పెరగడం, ఇవన్నీ రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తుంటాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది నడుము నొప్పి రావడం, 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి నడుము నొప్పి రావడం, వంగలేకపోవడం, సైడ్కి తిరగలేకపోవడం, దీంతో పాటు కొంతమందికి కళ్ళు ఎర్రపడడం, యూవిఐటిస్ అంటుంటారండి. యూవిఐటిస్ అనే ప్రాబ్లం చాలా కామన్గా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వాళ్ళలో చూస్తుంటాం. దీంతో పాటు నీళ్ళ విరోచనాలు అవ్వడం, తర్వాత స్కిన్ మీద సోరియాసిస్ రావడం. సోరియాసిస్ అనే ఇబ్బంది కూడా చాలా కామన్గా చాలా మందిలో ఉండే ఇబ్బంది అండి. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. దీంతో పాటు చర్మం మీద స్కిన్ ర్యాషెస్ రావడం, ఎర్ర మచ్చలు రావడం, యూరిన్లో నురగ రావడం, బ్లడ్ పోవడం, కాళ్ళ వాపులు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాస్కులైటిస్ ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్కులైటిస్ అనేది ఎంత తొందరగా మనం రికగ్నైజ్ చేస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డ్యామేజ్ అనేది లేకుండా చాలా మంచి ట్రీట్మెంట్లు అవి ఇమ్యూనోసప్రెసివ్ ట్రీట్మెంట్ అంటామండి. వీటిని ఇచ్చుకుని అది ఆలస్యం అవ్వకుండా ముందే ట్రీట్ చేసుకుంటే డ్యామేజ్ అనేది లేకుండా చూసుకోవచ్చు. దీంతో పాటు లూపస్ అనేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫీమేల్లో వస్తుంది. వీటిలో వచ్చే మోస్ట్ కామన్ థింగ్ సన్ సెన్సిటివిటీ అండి. బయట ఎండలోకి వెళ్ళినప్పుడు బుగ్గలన్నీ ఎర్రగా అవ్వడాలు, తర్వాత జుట్టు క్రమేణా తగ్గిపోవడం, జ్వరం రావడం, బరువు తగ్గడం, వీటితో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, రికరెంట్గా అబార్షన్స్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులన్నీ లూపస్లో చూస్తుంటాము. గుంటూరు సాంబశివరావుపేట నందు చెరుకూరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శనక్కాలి నరేంద్ర వర్మ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు, గుంటూరు ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటు ధరలు అందించాలని అనే ఆలోచనతో హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు. అన్ని రకాల జబ్బులకు పూర్తి స్థాయిలో ఆధునిక వైద్య సేవలు అందించడం జరుగుతుంది అని అన్నారు. తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగకిషన్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డాక్టర్స్ మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. పవన్ కుమార్ గారు చాలా కాలం నుంచి నాకు బాగా మంచి మిత్రుడు, మాకు శ్రేయోభిలాషి, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన చాలా కాలంగా మన గుంటూరు నగరంలో తన న్యూరాలజీ సేవలను అందిస్తూ ఉన్నారు. ఆ అప్గ్రేడేషన్ సందర్భంగా ఆయన కొత్త బిల్డింగు
కట్టుకొని దాంట్లో సకల సదుపాయాలు పేషెంట్కి ఒకవేళ వస్తే న్యూరాలజీ పేషెంట్ వస్తే ఏం కావాలి అని ప్లాన్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా హాస్పిటల్ కండక్ట్ చేసి పేషెంట్లకి మంచి వైద్యం ఇవ్వడానికి ప్లస్ వాళ్ళ కంఫర్ట్ చూడటానికి ఆయన కట్టుకున్నారు. ఈ సందర్భంగా నా తరపు నుంచి ఆయనకి అభినందనలు. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ సార్. గుంటూరు ప్రజలకి నమస్కారం అండి. ఈరోజు గుంటూరులో శ్రియా హాస్పిటల్ ఆవిష్కరించబడింది. ఇందులో నేను డాక్టర్ పవన్ కుమార్ న్యూరాలజీ, డాక్టర్ స్పందన జనరల్ ఫిజిషియన్, అంతేకాకుండా డాక్టర్ కార్మంచి ఉమామేశ్వరరావు గారు ఆర్థోపెడిషియన్, డాక్టర్ నల్లి గారు ఆబ్స్టిక్ అండ్ గైనకాలజీ, అంతేకాకుండా కార్డియాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈ అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గుంటూరు ప్రజలకి అన్ని రకాల వైద్య సేవలు ఒకే రూఫ్లో అన్ని రకాల అంటే టెస్టులు కానీ ఏవైనా అందుబాటులో తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాలిటీ అందుబాటులో ఉండటమే మా ముఖ్య ఉద్దేశం అండి. నా మెయిన్ గోల్ ఏంటంటే పేషెంట్ ఒక్కసారి హాస్పిటల్కి వస్తే మళ్ళీ మన హాస్పిటల్కి రాకూడదు. అంటే ట్రీట్మెంట్ అయ్యి క్యూర్ అయిపోవాలి, కానీ ఇంకా అదే జబ్బు మళ్ళీ రాకూడదు అనేదే మా మెయిన్ గోల్. హాస్పిటల్కి చుట్టూతో తిరుగుతూ ఉంటాం కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది నా మెయిన్ గోల్. పొరపాటున ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా వచ్చినా కానీ వాళ్ళకి తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితం ఉండేలా చూడటమే మన మెయిన్ ఉద్దేశం. ఈరోజు మనకి మల్టీ స్పెషాలిటీలో ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో అవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. 24/7 అంబులెన్స్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. అతి తక్కువ ఖర్చులో ఎంతవరకు రీచ్ అవ్వగలమో పేద ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, 24/7 అంబులెన్స్ సర్వీసెస్ ఉంటుంది. అన్ని రకాల ఇన్సూరెన్సెస్ మా హాస్పిటల్లో కవర్ అవుతూ ఉంటాయి. సో ఈ సదుపాయాన్ని గుంటూరు ప్రజలు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో హాస్పిటల్ అడ్రస్ వచ్చి సాంసోపేట 4వ లైన్. ఇది ఎగ్జాక్ట్ గా ఉమెన్స్ కాలేజ్ గేట్ ఎదురు లైన్ లో ఉంటుందండి. శ్రియా హాస్పిటల్. ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నిడమక్కల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికీ 20 రోజులు నిండినా కానీ ఇంతవరకు కూటమి ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని అన్నారు. అమరావతి రైతులకు 1 ఎకరానికి ₹1,00,00,000 లేదా వాల్యుయేషన్ ప్రకారం 4% 1250 గజాల భూమిని ఇవ్వాలని, రైతు కూలీలకు ప్రతి నెల ₹10,000 ఆర్థిక సహాయం చేయాలని, సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. ఈ నిరాహార దీక్షలో రైతు సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి అందరూ రైతు కూలీలకు 10,000 నెల ఆర్థిక సాయం చేయాలి. సెకండ్ పూలింగ్ లో రైతులకు ₹1,00,00,000 ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలి. రైతు కూలీలకు ప్రతి నెల 10,000 ఆర్థిక సాయం చేయాలి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి ఈ రాజధానిలో జరుగుతున్న అన్యాయం గురించి ఈ ప్రెస్ మీట్ పెడతాం. ఈ రిలే నిరసన దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా గతంలో ఏం జరిగేదంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అడిగినప్పుడు వెంటనే పరిష్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు సమస్య వస్తే ఈ సమస్య 5 సంవత్సరాలు కొనసాగితే బాగుండిద్దని ఇప్పుడు కోరుకునే పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు అలాగే చేశారు. దాదాపు 14లో ఓసాట రాయితేనని, మళ్ళీ కూలింగ్ అని, ఈ విధంగా
ఇప్పటికి 11 సంవత్సరాలు టైం డిలే చేశారు. రాజధాని ఫస్ట్ పూలింగ్ రైతులే ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేసి మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటున్నారు. సెకండ్ పూలింగ్ లో దాదాపు 44,000 ఎకరాలు అంటున్నారు. అయితే నా తెలిసిన సమాచారం ప్రకారం 1,00,000 ఎకరాల దాకా ఉంది. 44,000 ఎకరాలు కాదు, 1,00,000 ఎకరాల దాకా ఉంది. వీళ్ళందరికీ కూడా ఇయ్యము అని చెప్పి జనం అంటున్నారు. చాలా మంది రైతులు కూడా ఊళ్ళల్లో గ్రామాల్లో కూడా రానిటల్లా నాయకులు. అలాంటి పరిస్థితిలో మేము శాంతియుతంగా ఆలోచించి శాంతియుత రిలే నిరసన దీక్ష చేసి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1,250 గజాలు ఇచ్చినట్టయితే బాగుండిద్ది. తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు గవర్నమెంట్కి ఇచ్చి ప్రభుత్వానికి ఇబ్బందులు పడే కంటే ₹1,00,00,000 1,250 గజం ఇస్తే ఆ డబ్బులతోటి వాళ్ళ జీవనోపాధి జరుగుతూ ఉండిద్ది. ఈ వచ్చిన ఫ్లాట్లు వాళ్ళ తరతరానికి కాపాడుకున్న స్థిరాస్తి కింద పొలం కింద ఉంటాయి ఫ్లాట్లు. ఆ విధంగా ఇచ్చినట్టయితే రైతులకి న్యాయం జరిగిద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. అట్లాగే తరతరాల నుంచి రాజధాని రైతులతో పాటు ఈ కూలీలు కూడా నమ్ముకొని ఉన్నారు రైతుల్ని. వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. రాజధాని వచ్చిన ఖర్చులు పెరిగిపోయి నెలకు ₹10,000 వాళ్ళకి ఇచ్చి ఆర్థిక సాయం ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటా ఉందా. అలాగే స్పష్టమైన హామీ ఏ విలేజ్లు అయితే తీసుకుంటారో ఆ విలేజ్లు చెప్పి వాళ్ళు మిగతా వాటికి ఎల్పీ నెంబర్లో కన్వర్షన్లో ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఏదనేది తొందరగా తేల్చాలి. లేట్ అయ్యే కొంది ఇవాళ ₹1,00,00,000 ఇచ్చి 1,250 గజం ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే లేట్ అయితే మళ్ళీ రేపు 2 కోట్లు అడగొచ్చు, 5 కోట్లు అడగొచ్చు రైతులు. ఎందుకంటే మాకు అవసరం భూమి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలను అభివృద్ధి పేరుతో లాక్కుంటూ పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం జనచైతన్య వేదిక హాల్లో కరేడు భూముల నేపథ్యంలో అభివృద్ధి పేరుతో భూదోపిడీ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన వడ్డే శోభనాధీశ్వరరావు ప్రసంగిస్తూ 5,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీ సిటీలో 300కు పైగా 30 దేశాల కంపెనీలు కొనసాగుతుంటే నేడు 8,500 ఎకరాల పచ్చని పంట పొలాలను ఇండోసెల్ అనే ఒక్క కంపెనీకి దారాదత్తం చేయాలని కుటీల ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు టి ధనంజయ రెడ్డి, కరేడు పోరాట కమిటీ నేతలు ఎన్ సుకన్య, పి లామలక్ష్మణ, ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, కర్వి వినయ్ కుమార్, ప్రొఫెసర్ ఎన్ గోపాలరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మస్తాన్ వలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పరమైన ఏ పార్టీ అయినా ఏ వృత్తిలో ఉన్నా అభివృద్ధిని కాంక్షించుతాం. అభివృద్ధి జరగాలి, తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు రావాలి, పేదవాడికి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి. కానీ అదే సమయంలో ఆ పేరుతో భూములు తీసుకునే సందర్భంగా ఆ భూములలో ఎక్కువ మంది, దేశంలోనే కాదు కరేడులో కూడా ఎక్కువ మంది సన్నకారు చిన్న రైతులే. అటువంటి చోట సోలార్ విద్యుత్ కొన్ని పరికరాలు తయారు చేయటం కోసం 8,360 ఎకరాలు తీసుకోవాలని కిందటి ప్రభుత్వం ఆలోచన చేస్తే, జివో ఇస్తే, దానికి కొన్ని ఇన్సెంటివ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేస్తే, ఆ రోజున ఆ సంస్థ మాతృ సంస్థ అయినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకి చాలా లబ్ధి చేకూరుస్తూ ఉంది ప్రభుత్వం. ఆ షిరిడి సాయి సంస్థ అధిపతి పాలకుడి యొక్క దగ్గర బంధువు కాబట్టి చాలా అన్డ్యూ ఫేవర్ అతనికి కల్పించుతున్నాడు, ఇది తగదు అని చెప్పి విమర్శించినటువంటి నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం ఆ జీవోని కొనసాగించుతూ ఆ భూముల్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండటమే కాకుండా ఇంకా అదనంగా అప్పుడు ఆ ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీల కన్నా ఇంకా అదనంగా అతను ఈ డెవలపర్ కోరినటువంటి
హిరణ్యాక్ష వరాలను కూడా అంగీకరించుతూ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. చూసినప్పుడు నేను మొట్టమొదటిగా కరేడుని ఎందుకు నిర్ణయించారు, ప్రాతిపదిక ఏమిటి ముందు అనుకోవాలి. వీళ్ళు మొట్టమొదటి ఏంటి, ఆల్రెడీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కొంత ప్రభుత్వ ఇక్కడ కరేడు గ్రామం కాకుండా ఈ రావూరు చేవూరుకు సంబంధించినటువంటి భూమిని కేటాయించినప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ లోకేష్ గారు, మనోహర్ గారు, దినకర్ గారు, ఒక ఆయన తెలుగుదేశం, ఒక ఆయన జనసేన, ఒక ఆయన బీజేపీ, ఈయన తూర్పారబట్టారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి బినామీ విశ్వేశ్వరరెడ్డి, అందుకే నువ్వు ఇస్తున్నావు, ఆడంతా ₹1,00,000 పెట్టుబడి 2 లక్షలు పెట్టుబడి గాడికి ఇన్ని వేలిస్తున్నావు ఎందుకు, మేము వస్తే నీ సంగతి తేలుస్తామని చెప్పారు. బాగానే ఉన్నది, కానీ ఆయన సంగతి తేల్చలే వీళ్ళు. దాన్ని ఏంటంటే బీపీసీఎల్కి కేటాయించారు. అది బీపీసీఎల్కి ఇంతకుముందు వీళ్ళకి కేటాయించిన భూమిని బీపీసీఎల్కి కేటాయించారు. కాబట్టి దాని బదులుగా కరేడు మీద పడ్డారు వీళ్ళు వచ్చి, ఈ భూమిని మేము కేటాయిస్తామని చెప్పి. దానికి జరిగినటువంటి స్టడీ ఏమున్నదంటే ఏమీ లేదు. అది రామాయపట్నానికి దగ్గరగా ఉన్నది, హైవే నుంచి 5 కిలోమీటర్లు, సముద్రం ఒడ్డు. ఈ మొత్తం భూమిని కనుక ఆక్రమించినట్లయితే పెద్ద కార్పొరేట్ దీనికి ఉపయోగపడుతుంది. దీంట్లో వీళ్ళకి వచ్చే లాభాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంత పోరాటం చేస్తా గ్రామంలో మేము ఇవ్వమంటే మేము వెళ్ళొచ్చింది మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకో ప్రకటన చేసింది. మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు గత నెల 29 నుంచి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చివరి రోజు ఆదివారం అమ్మవారికి పులంగి సేవ నిర్వహించి బోనాల ఉత్సవంలో అట్టహాసంగా జరిపించారు. చిరువూరు గ్రామానికి చెందిన బయోఫర్ అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు 400 మంది భక్తులకు ఉచితంగా బోనాల పొంగలి సామగ్రిని అందజేశారు. తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల అలంకరణ చేయగా, రెండవ ఆదివారం గాజుల అలంకరణ, ఆదివారం శాకంబరి అలంకరణలో భక్తులు దర్శన భాగ్యం కల్పించారు. చివరి రోజు ఆదివారం కావడంతో అమ్మవారికి వేలాది పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేశారు. ముందుగా జగదీష్ బాబు తలపై పొంగల్ని పట్టుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. మండలంలో మహంకాళి అమ్మవారి కంటంరాజు కొండూరులో మహంకాళి అమ్మవారి దేవాలయానికి రావడం జరిగింది. ఈ రోజున గ్రామం నుంచి, ప్రతి గ్రామం నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి బోనాలు జరిపించడం జరిగింది. ఆ కార్యక్రమానికి విశేష పూజలు జరిపించిన జగదీష్ గారికి, అదేవిధంగా రంగిశెట్టి రమేష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ పూజలలో మనందరినీ పిలిచి లోక కళ్యాణార్థం, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు కాలాల్లో సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి దేశం మొత్తం సుభిక్ష కూడా వచ్చిన స్త్రీలకి అందరికి కూడా పసుపు కుంకాలు అందించి మహిళలందరినీ గౌరవించడం కూడా జరిగింది. నా దేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆషాఢ మాసం ఈరోజు స్వయంభూగా వెలిసిన కంటంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి బోనాల వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు సుదూర ప్రాంతాల నుంచి మహిళలు పొంగళ్ళు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి దీవెనలు అందుకోవడం జరిగింది. ఇక్కడ మన రంగిశెట్టి రమేష్ గారు, జగదీష్ గారు ప్రత్యేక పూజలు అమ్మవారికి చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే గుడి ఈవో గారు, సిబ్బంది కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విశేష అలంకరణలతో ఈరోజు అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సర్వేజన సుఖనోభవంతు, అందరూ సంతోషం. స్వర్ణాంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామం అమ్మవారు మహంకాళి అమ్మవారు బోనాల ఉత్సవం ఈరోజు జరుగుతుంది. ఆలయం సుమారుగా ఎప్పుడో 500 సంవత్సరాల నాటి ఆలయం. ఒక 50 సంవత్సరాల కాలం, 50 సంవత్సరాల క్రితం భూమిలో నుంచి అమ్మవారు ఉద్భవించడం జరిగింది. అప్పుడు భక్తులంతా కూడా కనుక్కొని అమ్మవారికి
50 సంవత్సరాల నాడు గుడి కట్టించడం జరిగింది. మొట్టమొదటిగా 10 సంవత్సరాల క్రితం ఇక్కడ బోనాల పండుగ నిర్వహించాము. అప్పటి నుంచి ఆనవాయితీగా ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే పార్వతీదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైనవి దశమహా రూపాలు అంటారు. అమ్మవారిని దశమహా విద్యలు అంటారు. ఇందులో మొట్టమొదటి అవతారం మహంకాళి అవతారం. మహంకాళి అవతారం అంటే శత్రునాశనం చేసేది. మామూలుగా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి రక్షణనిచ్చి శత్రుభయంకరి ఆర్తత్రాణ పరాయణిగా ఉండి అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారమై చక్కగా వరాలిస్తున్న తల్లి ఇక్కడ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.